విద్యారంగంలో ఎన్జీఓల పాత్ర గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు టీఎస్యూ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి. హైదరాబాద్ దోమలగూడలోని టీఎస్యూ టీఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర విద్యా సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించి నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫిజిక్స్ వాలా ఖాన్ అకాడమీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని నిర్వహిస్తున్న తరగతులు ప్రయోజనకరం కావని వారు విమర్శించారు. టెట్ సమస్యపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 4 నెలలు గడిచి కేంద్రం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో సుమారు 45,000 మంది, దేశవ్యాప్తంగా 25 లక్షల మందిపై ప్రభావం చూపుతుందన్నారు. యాభై 52 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా ఆవిర్భవించింది. 40 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో, 12 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ పాలకులు ఎవరైనా, ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యారంగం, ఉపాధ్యాయుల ప్రయోజనాలే మిన్నగా పోరాడుతూ ఉన్నటువంటి ప్రముఖ సంఘం టీఎస్యూటీఎఫ్. ప్రతి 2 ఏళ్లకోసారి మహాసభలు, ప్రతి సంవత్సరం వార్షిక విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈసారి సమావేశాలు డిసెంబర్ 28, 29 తేదీల్లో జనగామలో రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి, అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమస్యలు, వాటి పరిష్కారం కోసం గత సంవత్సర కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలను సమీక్షించి రాబోయే సంవత్సర కాలానికి కార్యాచరణని ఈ సందర్భంగా రూపొందించుకుంటాం. ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపి 2020ని తీసుకొచ్చి వేగవంతంగా అమలు చేసినటువంటి క్రమంలో గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాల స్వేచ్ఛని హరించేసి మొత్తం విద్యారంగం మీద కేంద్ర పెత్తనాన్ని పెంచుతూ ఉన్నది.